హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్ ఇయర్స్‌లో వెజిటేరియనిజం, వెగనిజం లాంటి డైట్స్ చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కొన్ని తరాల నుండి ఎక్కువగా చర్చించుకునే ఒక ముఖ్యమైన కాంట్రోవర్షియల్ అంశం. ఐఐటీ బాంబే డిబేట్ నుండి సుధామూర్తి గారు చేసిన కమెంట్స్ వరకు ఇది నెవర్ ఎండింగ్ డిబేట్. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, జోక్స్ వేస్తూ, ఫైట్స్, క్లాషెస్, డిబేట్స్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్‌ని ఒక జీవిని ఎలా తింటారు అంత క్రూయల్‌గా అని, నాన్ వెజ్ అపవిత్రమైన ఆహారం అని అంటారు. ఈ కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడి వరకు అంటే ఇంటిని రెంట్‌కి ఇవ్వడం నుండి కొంతమంది కపుల్స్ మధ్యలో కూడా ఇది ఒక పెద్ద కాన్‌ఫ్లిక్ట్. ఇంకోవైపు వెజిటేరియన్స్‌ని నాన్ వెజిటేరియన్స్ హేళన చేస్తారు. లైక్ రుచి లేని ఫుడ్ అని, వెజ్‌లో ఎక్కువ వెరైటీస్ ఉండవు అని. కానీ ఈరోజు మన డిస్కషన్ ఈ డిబేట్స్ గురించి కాదు. ఈరోజు మనం వెజ్ అండ్ నాన్ వెజ్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్‌ని అనాలిసిస్ చేద్దాం రండి. వీడియోని చివరి వరకు చూడండి. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ కంటే ఆరోగ్యంగా ఉంటారా? వెజిటేరియనిజం పోషక లోపానికి దారితీస్తుందా? అసలు మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు? పిల్లల హెల్త్ మీద ఈ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే డౌట్స్‌కి ఆన్సర్స్ చూద్దాం. ముందుగా వెజిటేరియన్స్ గురించి మాట్లాడుకుందాం. కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పులు మన ఆరోగ్యానికి మంచిది. ఈ ఆహారాల్లో వైటమిన్ సి, ఫైబర్, వైటమిన్ ఏ అధికంగా ఉండి సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలోకి కొవ్వు పదార్థాలు చేరవు. కాబట్టి శాకాహారుల్లో బిఎంఐ రేట్ తక్కువగా ఉండడం వల్ల వెయిట్ కూడా త్వరగా పెరగరు. సో కొలెస్ట్రాల్, ఒబెసిటీ వల్ల వచ్చే క్రానిక్ డిసీజెస్ కూడా చాలా తక్కువ. నఫీల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ రీసెర్చర్స్ వెజిటేరియన్స్ మీద ఒక రీసెర్చ్ చేశారు. ప్రపంచంలో అతి భయంకరమైన జబ్బు డయాబెటీస్. ప్రతి ఏటా 17.9 మిలియన్ మంది డయాబెటీస్తో చనిపోతున్నారు. అయితే ఈ రీసెర్చ్లో డయాబెటీస్ ఎవరిపై ఎంత ప్రభావం చూపుతుందో పరిశోధించారు. ఫిష్ ఎక్కువగా తినేవారిలో 13%, వెజిటేరియన్పై 22% అండ్ ప్రాసెస్డ్ మీట్ అంటే హాట్ డాగ్స్ లాంటివి తినేవారిలో 37% డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. సో జస్ట్ వెజిటేరియన్స్ అవ్వగానే ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటామనేది ఒక రూమర్. శాకాహారం ఒక సూపర్ డైట్ అనే నినాదాన్ని ఏకీభవిస్తూ కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇంటర్వ్యూస్లో నాన్ వెజ్ మానేసిన తర్వాత నేను అద్భుతంగా మారాను అని చెప్తూ ఉంటారు. మరి దీనిలో నిజమెంత? నిజంగానే వెయిట్ లాస్ అవుతామా? లైఫ్ స్పాన్ పెరుగుతుందా? యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపిస్తామా? చూద్దాం. ఒకవేళ మనం 100 గ్రామ్స్ పప్పు అండ్ 100 గ్రామ్స్ మీట్ తీసుకుంటే రెండింట్లో 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. కానీ పప్పులో 46 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటే మీట్లో 0 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్గా మారగానే వెంటనే వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో వీళ్ళు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ని తీసుకుంటారు. అంతేకాదు యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా ఒక రిపోర్ట్లో శాకాహారానికి లైఫ్ స్పాన్కి ఎటువంటి సంబంధం లేదని, సంపూర్ణ పోషకాహారం కానటువంటి వెగాన్ డైట్స్ ఇంకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తగ్గిస్తాయి అన్నారు. ఆస్ట్రేలియా, ఇటలీ, పోలాండ్ అండ్ స్విట్జర్లాండ్ నుండి కొంతమంది సైంటిస్ట్ అండ్ రీసెర్చర్స్తో కలిసి 175 మంది మీద ఒక పరిశోధన చేసి కొన్ని విషయాలను వెలుగులోకి తెచ్చారు. మాంసాహారం మనిషి యొక్క జీవిత కాలాన్ని పెంచుతుంది. దీనిలో ఉండే సంపూర్ణ పోషకాలు కావలసిన బలాన్ని ఇవ్వటమే కాదు, ఆయువును కూడా పెంచుతాయి అని అన్నారు. రెండవది, మీట్ మానవుని ఆహారం నుండి వేరు చేయలేని పదార్థం అన్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న జెనెటికల్ ప్రాసెస్. మాంసాహారం మనిషి జీర్ణ వ్యవస్థలో ఒక భాగమైపోయింది. న్యూట్రిషనిస్ట్ అండ్ పాలియోడైట్ వ్యవస్థాపకుడు లారెన్ కార్డెన్ తన బుక్స్లో ఏమని రాశారంటే, మానవుని శరీరం ఎక్కువ మోతాదులో తృణధాన్యాలను అంటే గ్రెయిన్స్ని జీర్ణం చేసుకోలేవని చెప్పారు. ప్లాంట్ బేస్డ్ డైట్స్లో అధికంగా ఉండే వైటమిన్ సి, లైసిన్, బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ కొలజన్ని పెంచి యవ్వనంగా కనిపించడానికి దోహదపడతాయి అని అంటారు. కానీ సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే ఏజింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్, జీన్స్, స్లీప్ క్వాలిటీ, పావర్టీ, న్యూట్రిషన్, వయలెన్స్ లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. డాక్టర్ యూ అండ్ కోఆథర్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ 175 కంట్రీస్ హెల్త్ మీద పరిశోధనలు చేసి కొన్ని నిజాలు బయటపెట్టారు. భారతీయులు బాహుబలులు అప్రాక్సిమేట్లీ 7 ఫీట్ అని ఎక్కువ కాలం జీవించేవారని కొంతమంది గ్రీక్ అండ్ చైనీస్ మాంక్ ట్రావెలర్స్ వాళ్ళ బుక్స్లో డాక్యుమెంట్ చేశారు. కానీ ఇప్పుడు మనకి షార్ట్, డయాబెటిక్, ఒబీస్, హార్ట్ డిసీజెస్ లాంటివి చాలా కామన్ అయ్యి లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. అయితే దీనికి కారణం ఏంటి? అసలు మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు?
అక్టోబర్ 2022లో ఫుడ్ హిస్టోరియన్ అండ్ ఫిజిషియన్ భట్టాచార్య భారతదేశపు డయట్ కొన్ని సెంచరీస్గా ఎలా మారుతూ వస్తుందో చెప్పారు. నంబర్ 1 ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా వెజిటేరియన్ కంట్రీ కానే కాదు. ఆరియన్స్ నుండి గుప్తా ఎంపైర్ వరకు మాంసాహారం తినేవాళ్ళు. 5000 సంవత్సరాల క్రితం హరప్పన్ కాలంలో కూడా నాన్ వెజ్ తినేవారు అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. 3000 సంవత్సరాల క్రితం హరప్పన్ జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్ రీసెర్చర్స్ ప్రాచీన ఇండస్ వ్యాలీ ఆహార అలవాట్ల మీద చేసిన ఎనాలిసిస్లో వాళ్ళు వంటకు వాడిన పాట్స్లో మిల్క్, మీట్, ప్లాంట్ అండ్ యానిమల్ ప్రోడక్ట్స్ క్లూస్ని సేకరించారు. వీళ్ళు పిగ్స్, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పాల ఉత్పత్తులు తినేవారని స్టడీ చేశారు. 3000 సంవత్సరాల క్రితం వేదిక్ కల్చర్లో పశుబలి చాలా ప్రాముఖ్యమైనది. అర్థశాస్త్రం, ఆయుర్వేదంలో కూడా మీట్తో సొల్యూషన్స్ రికమెండ్ చేసేవారు. నెక్స్ట్ రీజన్ ఏంటంటే బ్రిటిష్ రూలర్స్ మీట్, ఫిష్ అండ్ యానిమల్స్ మీద ఫారెస్ట్ యాక్ట్ 1865 ప్రకారం ట్యాక్సెస్ వేసి ఇండియన్స్ని వెజిటేరియన్స్గా మారటానికి ఫోర్స్ చేశారు. అంతేకాదు అప్పర్ క్యాస్ట్ డామినేషన్ వల్ల మాత్రం ఇండియాలో వెజిటేరియనిజం బాగా పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. మీట్ తినే వారిని మైనారిటీ క్యాస్ట్గా పరిగణించేవారు. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ యాప్స్ కొన్ని టెక్నాలజీని యూజ్ చేసుకొని వెగనిజం అనే ఒక మూమెంట్ని స్ప్రెడ్ చేస్తున్నాయి. 2019లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మార్కెట్ $12 బిలియన్ అయితే 2027 నాటికి $74 మిలియన్ డెవలప్ అవుతుంది అని అంచనా. ప్రజెంట్ ఇండియన్స్ని మళ్ళీ వెజిటేరియన్స్గా మార్చడానికి ఒకే ఒక ఆయుధం ఇండియా వాజ్ ఎ వెజిటేరియన్ కంట్రీ అనే ఒక ఇమోషన్. 8 సెప్టెంబర్ 2022లో సెయింట్ లూక్స్ అనే ఒక సంస్థ, ఇది హార్ట్ డిసీజెస్ ట్రీట్మెంట్లో పేరుగాంచిన రీసెర్చ్ సెంటర్. వీరు వెజిటేరియన్ డైట్ మీద 35 ఇయర్స్ 65 మంది బోర్డ్ సర్టిఫైడ్ కార్డియోవాస్కులర్ స్పెషలిస్ట్తో స్టడీ చేసి ఏం చెప్పారంటే నాన్ వెజ్ మానవ ఆహారంలో 3 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జన్యుపరంగా స్వీకరించబడింది. వెజిటేరియన్ డైట్ వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ పోషకాహార లోపాలు లైక్ వైటమిన్ B12, ఒమేగా 3, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం అండ్ ఎక్కువగా ప్రోటీన్ లోపం వస్తుంది. ఈ లోపాలు ఉన్న వారిలో స్ట్రోక్, క్యాన్సర్, బోన్ ఫ్రాక్చర్, ప్రీటర్మ్ బర్త్, డిప్రెషన్, యాంగ్జైటీ, హెయిర్ లాస్, ఎనీమియా, స్కిన్ ర్యాషెస్, వీక్ బోన్స్ లాంటి ఇష్యూస్ అబ్జర్వ్ చేశారు. వెజిటేరియన్స్లో 20% బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వచ్చే అవకాశాలు ఎక్కువ అని ధృవీకరించబడింది. సెరోటిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ మన హ్యాపీ హార్మోన్ ట్రిప్టోఫాన్ ద్వారా రూపించబడుతుంది. ఇది యానిమల్ మీట్లో మాత్రమే లభ్యమవుతుంది. అయితే పిల్లల మీద ఈ వీగన్ డైట్ ప్రభావం ఎలా ఉంటుంది? వీగన్స్ అంటే ప్లాంట్ ప్రోడక్ట్స్ తప్ప యానిమల్ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, పన్నీర్ లాంటివి కూడా తీసుకోరు. ఈ వీగన్స్లో ఒక ఛాలెంజింగ్ ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ. ఒక మనిషి రక్తంలో B12 బ్రెయిన్ ఐక్యూకి డైరెక్ట్గా రిలేట్ అవుతుంది. B12 సరిగ్గా అందనప్పుడు బ్రెయిన్ 6 టైమ్స్ చిన్నదిగా కుచించుకుపోతుంది. నర్వ్ టిష్యూ హెల్త్కి, బ్రెయిన్ ఫంక్షన్కి, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్స్కి B12 చాలా ఇంపార్టెంట్. లేదంటే డిప్రెషన్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో B12 నిల్ అనే చెప్పాలి. మరో ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఐరన్. ఇది మన బ్రెయిన్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. మరి వెజిటేరియన్స్లో 40% ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్లు జర్మన్ స్టడీలో కనుగొన్నారు. పాలకూరలో ఉండే లో హీమీని అంత ఈజీగా బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ప్రోటీన్. వెజిటేరియన్స్కి సోయా నుండి కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది అంటారు, కానీ ఇందులో బ్రెయిన్ డెవలప్మెంట్కి ముఖ్యమైన ఎలిమెంట్స్ లైక్ కోలిన్ అండ్ క్రియేటిన్ సోయా నుండి లభించవు. అండ్ సోయా ఎక్కువగా తీసుకుంటే మాత్రం వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ప్రతి 4 3కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన క్రియేటిన్, కార్నోసిన్, టోరిన్, ఒమేగా 3, హీమీ ఐరన్ అండ్ B12 మాత్రం యానిమల్ ఫుడ్ నుండి న్యాచురల్గా మనకి లభిస్తాయి. అలాగే పప్పు ధాన్యాల్లో యాంటీ న్యూట్రియంట్స్ లైక్ ఫైటేట్స్ అండ్ లెక్టిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ చేసుకోవడానికి ఇంటెస్టైన్స్ చాలా కష్టపడాలి. దీనివల్ల లీకీ గట్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. వెజిటేరియన్స్ అవ్వగానే హెల్దీ అయిపోతారు అనేది ఒక భ్రమ. వెజిటేరియన్స్ షుగర్, రిఫైన్ ఫుడ్స్, సాల్ట్, సోడా అవాయిడ్ చేసి సరైన మీల్ ప్లానింగ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటుంది. ఇండియన్ వెజిటేరియన్స్కి, వెస్టర్న్ వెజిటేరియన్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? వెస్టర్న్ కంట్రీస్ హెల్త్ కోసం వెజిటేరియనిజం ఆప్ట్ చేసుకుంటే ఇండియాలో ఇది ప్యూర్లీ రిలీజియస్ బేస్డ్. కాబట్టి అంతగా హెల్త్ కాన్షియస్ లేకుండా ఫ్రీక్వెంట్గా తినడం, అన్హెల్దీ స్నాక్స్ తీసుకోవడం, ప్రాసెస్డ్ రిఫైన్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటారు.
ఆన్ ద కాంట్రరీ నిజానికి ఇండియాలో నాన్ వెజిటేరియన్స్ రెడ్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్ తినరు. ఫైనల్లీ ఈ వీడియో నుండి టేక్అవే ఏంటంటే యానిమల్ లవ్ అండ్ వేరే విషయాలు పక్కన పెడితే మాంసాహారం మానవాళి ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే దీనిని మోడరేట్‌గా వెజ్ అండ్ నాన్ వెజ్ 2 బ్యాలెన్స్డ్‌గా అంటే పూర్వంలో లాగా మంత్లీ 5 టైమ్స్ మాత్రమే నాన్ వెజ్ తినాలి. మీట్ ఇండస్ట్రీ కూడా నైతిక విలువలు కలిగి హార్మోన్స్, ఇంజెక్షన్స్ లేని మీట్‌ని ప్రజలకు అందించాలి. అప్పుడే వి యాస్ ఎ కంట్రీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని ఆయురారోగ్యాలతో బలంగా, ఆరోగ్యంగా ఉండగలం. ఎస్పెషల్లీ మన పిల్లల్ని దృఢంగా, ఆరోగ్యంగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగలుగుతాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్‌లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.